మాఘమాస శుద్ధ సప్తమి రాజు మనం రథ సప్తమి లేదా భాను సప్తమి చేస్తాం. అంటే సూర్య భగవానుడి పుట్టినరోజు చేస్తాము. అయితే ఈ పుట్టినరోజు నాడు చాలామంది పూర్వీకులు కానీ లేకపోతే మన పురాతన మనుషులు కానీ ఈ రోజున రథసప్తమి వ్రతము చేస్తూ ఉండేవారు. కానీ కాలక్రమేణా ఆ వ్రతము కాస్త మానవ లోకానికి తెలియకపోవడంతో అది కాస్త అంతరించిపోయిందని చెప్పుకోవచ్చు. కానీ ఈ రోజున పరమ పవిత్రమైన రథసప్తమి రోజున ఈ వ్రతం ఎవరైతే చేస్తారో, వింటారో, చెప్తారో వాళ్ళందరికీ కూడా ఆరోగ్యాలతో పాటు ఆ సూర్య భగవానుడి కటాక్షం జరుగుతుందని తెలుస్తుంది. మరి వ్రత కథలోకి వెళ్తే ఈ వ్రత కథ ఫలితాన్ని గురించి అడిగిన ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఇట్లా చెప్పాడు. ఏమని అంటే, పూర్వం కాంభోజ దేశమున యశోధర్ముడను రాజు ఉండేవాడు. అతనికి ముదిమి ముప్పున ఒక కుమారుడు కలిగెను. అయితే ఆ కుమారుడికి ఎప్పుడూ రోగాలు వస్తూ ఉండేవి. తన కుమారుడికి వ్యాధులకు కారణం ఏమిటి అని ఆ రాజు బ్రాహ్మణులు అడిగితే, నీ కుమారుడు పూర్వజన్మమున పరమ లోభి అయిన వైశ్యుడు. రథసప్తమి మహత్యము వలన నీ కడుపున పుట్టెను. లోభి ఎగుట వలన వ్యాధిగ్రస్తుడయ్యను అని తెలిపాను. దీనికి పరిహారం అడిగిన రాజుకు బ్రాహ్మణులు ఇలా చెప్పారు. ఈ వ్రతకథ ఫలితమున ఇతడు నీకు కలిగెను. ఏ వ్రతకథ ఫలితమున ఇతను నీకు కలిగెనో అదే రథసప్తమి వ్రతమును ఆచరించి పాపము నశించి చక్రవర్తి అవుతాడని చెప్పాను. ఆ వ్రతకథ మహత్యము ఆచరించిన రాజుకు తగిన ఫలితము కలిగెను. ఇంతకీ వ్రతం ఎలా చేయాలి అంటే, మాఘమాసపు శుద్ధ షష్ఠి రోజున అతను చక్కగా నిరాడంబరుడై, అంటే ఎటువంటి సంసార పనులు కానీ లేకపోతే వివిధ పనులు కానీ చేయకుండా చక్కగా శుద్ధంగా పలహారం మాత్రమే తీసుకుని ఉదయం నిద్ర లేచిన తర్వాత ఎవరైతే సూర్య భగవానుని సూర్య అష్టోత్తరంతో పూజిస్తారో వాళ్ళు చక్కగా సూర్య భగవానుడికి చిక్కుడు ఆకుల్లో అన్నం పరవాన్నాన్ని నైవేద్యంగా పెట్టి చిక్కుడు కాయలతో అలాగే చీపురు పుల్లలతో రథాన్ని పేర్చి ఆ రథము ఇంకా కొంచెం ధనిక కుటుంబానికి చెందిన వాళ్ళైతే చిరుగంటలతో చక్కటి వస్తువులతో ఆ రథాన్ని చేసి దానిలో దీపం పెట్టి ఎవరైతే సూర్య భగవాను పూజిస్తారో ఎరుపు రంగు పువ్వులు, ఎరుపు రంగు అక్షింతలు సమర్పిస్తారో వాళ్ళు ఈ వ్రతాన్ని పూర్తి చేసినట్టు తెలుస్తుంది. పూర్వము శివుడు తనని హోమానికి పిలవలేదని, యజ్ఞానికి పిలవలేదని దక్షుడి మీద కోపం చెందాడు. అప్పుడు తన అంశ అయిన వీరభద్రుడు తన మీద, అంటే పార్వతీదేవి అంశకు ముందు సతీదేవి తండ్రి దక్షుడి మీద యుద్ధం చేస్తాడు. అదే సమయంలో అక్కడ సూర్యుడికి పళ్ళు కూడా ఊడిపోయినట్టు తెలుస్తుంది. అందుకనే స్వామివారికి క్షీరాన్నం అంటే చాలా ఇష్టం. అందుకని సూర్య భగవానుడికి అత్యంత ఇష్టమైనది, ఆయన తినగలిగేది క్షీరాన్నం. అందుకని ఈ వ్రతము ఆచరించే వాళ్ళు క్షీరాన్నాన్ని సమర్పిస్తే వాళ్ళకి ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోయి అట్టి ఐశ్వర్యం సిద్ధించి చక్రవర్తులుగా మారతారు అంటూ కృష్ణుడు బోధించాడు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే, ఈ రథసప్తమి రోజున ఈ కథ పరమ పవిత్రమైనదని, అందరం వినగా అందరం కూడా వాళ్ళకున్న రోగాలు, రుష్టులు, దరిద్రాలు అన్నీ పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని. మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.